హలో హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటి అంటే, వర్షాకాలం వచ్చిందంటే ప్రతి ఒక్కరి ఇంట్లో దోమలు అయితే ఖచ్చితంగా ఉంటాయి కదా అండి. అలా దోమలు ఉండడం వల్ల చాలా ఇబ్బంది అయితే వస్తుంది కదా అండి. దోమలు పోవాలంటే ఏం చేయాలో మీకైతే ఒక మంచి యూస్ఫుల్ వీడియో మీ ముందుకైతే తీసుకొచ్చాను అన్నమాట. సో నేనైతే కోల్గేట్ తీసుకున్నాను, ఆ తర్వాత ఆర్తి కర్పూరం తీసుకున్నాను, ఆ తర్వాత కొద్దిగా పసుపు అయితే తీసుకుంటున్నాను అన్నమాట. సో ఇప్పుడైతే ఎలా చేయాలో మీకు చూపిస్తాను. ఒక మట్టి ప్రమిద తీసుకోవాలి. ఆ తర్వాత ఇందులో కోల్గేట్ అయితే ఇలా వేసుకోవాలండి. సో ఇలా వేసుకున్న తర్వాత దానిపైన చిటికెడు పసుపు ఇలా అయితే వేసుకోవాలి. కోల్గేట్ తీసుకొని దానిపైన చిటికెడు పసుపు ఇలా వేసుకోవాలి. ఆ తర్వాత ఇంట్లో ఉండే వస్తువులతోనే ఆర్తి కర్పూరం అయితే తీసుకోవాలి. ఆ తర్వాత కోల్గేట్ పైన చిటికెడు పసుపు పైన ఆర్తి కర్పూరం అయితే ఇలా పెట్టుకోవాలన్నమాట. సో అలా పెట్టాక దీన్ని వెలిగించి ఎక్కడైతే ఎక్కువ దోమలు ఉంటాయో నైట్ టైంలో ప్రతి ఒక్క మూలల పైన ఈ మట్టి ప్రమిదనైతే పెట్టండి. చిటికలో దోమలు అయితే మాయమైపోతాయి. మీకైతే మంచిగా యూజ్ అయితే ఉంటుందన్నమాట. సో ఆర్తి కర్పూరంనైతే ఇలా అంటించుకొని ఎక్కడైతే దోమలు ఎక్కువగా ఉంటాయో ఆ ప్లేసుల్లో మూలలకి ఇలా పెడితే ఖచ్చితంగా దోమలు అయితే మాయమైపోతాయండి. ఓకే అండి, మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మరిన్ని కొత్త వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ యొక్క బ్యూటిఫుల్ ఐస్తో మాకు ఒక లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.